భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం అవస్తుతే. చేసిన పూజలో ఎటువంటి లోపమున్నా కూడా క్షమించి నాకు సద్ఫలితానికి ఇవ్వండి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ అక్షంతల్ని చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలో లేకుండా ఈయన తలపాములో కానీ పండుగలో కానీ రుచిపెట్టేసేయండి. అందరూ కూడా ఒకసారి డబ్బులు వేసుకొని నమస్కారం చేసుకోండి. అపరాధ నమస్కారాలు పూజ చేసినటువంటి ఉప్పు తీసుకుని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. పూజ చేసినటువంటి అక్షంతలు కలగదుని శిరస్సులో వేసుకోండి. ఒక పుష్పం ఏమంటే కలగదుని శిరస్సులో ధరించండి. జై శ్రీకృష్ణ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులందరికీ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ కాలచక్ర అయుతచండి అతిరుద్ర చతుర్వేద సహిత శ్రీ సీతారామచంద్ర సామ్రాజ్య పట్టాభిషేక విశ్వశాంతి మహాయాగంలో మహోత్సవంలో భాగంగా ఈరోజు 6వ రోజుగా మనము సామూహికంగా మహాగణపతి హోమము, అదేవిధంగా నవగ్రహ దోషాలుండి తొలగిపోవడానికని చెప్పి నవగ్రహ హోమము, అదేవిధంగా జాతకము, అదేవిధంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికని చెప్పేసి ధన్వంతరి నారాయణమూర్తి హోమాలు అనేటువంటివి ఈరోజు సామూహికంగా జరిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంకాలం పూట విశేషంగా సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని మన యాగంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాంగణంలో శివలింగ ఆకృతిని దీప ప్రమిదలతో సిద్ధం చేసుకొని ఆ దీప ప్రమిదలతో చేసినటువంటి శివలింగానికి మొదటగా బ్రాహ్మలు పూజ చేసి వచ్చినటువంటి భక్తాదులందరి చేత కూడా ఆ యొక్క దీపాలను వెలిగించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాయంకాలం జరగబోయేటువంటి జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో భక్త మహాశయులందరూ కూడా పాల్గొని ఆ కార్తీక మాసంలో ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తుంది. కాబట్టి ఈరోజు సాయంకాలం జరగబోయేటువంటి సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మహాయాగంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ, అది హోమాలు కానీ, అభిషేకాలు కానీ, కళ్యాణాలు కానీ, అదేవిధంగా
జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు కానీ ఇట్టి ఏ కార్యక్రమాలైనా కూడా భక్తులందరి చేతి కూడా ఉచితంగా జరిపించడం జరుగుతుంది. ఎటువంటి రుసుము అనేటువంటిది ఇక్కడ చెల్లించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏవైనా కానీ ఉచితంగా చేసుకోవచ్చును. అదేవిధంగా ఈ మహాయాగాన్ని ఒకరు జరిపిస్తున్నటువంటి కార్యక్రమం కాదు. మన నిర్మల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా తలా తమ వంతు చేతు వేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎవరూ కూడా ఒకరు జరిపిస్తున్నారని చెప్పేసి అనుకోవద్దు, భావించవద్దు. ఈ నిర్మల్ పట్టణ గ్రామ ప్రజలందరూ కూడా జరిపిస్తున్నటువంటి ఈ యొక్క యాగము లోక కళ్యాణం కూడా, అంటే ఈ యొక్క దేశమంతా కూడా, ఈ యొక్క లోకమంతా కూడా, మన నిర్మల్ పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయుష్తో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో మెలగాలని చెప్పి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని జరిపిస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రండి, ఈ యాగాన్ని చూడండి, ఇందులో పాల్గొనండి, ఈ యొక్క యాగం యొక్క ఫలితానందరూ కూడా పొందాలి అని చెప్పేసి కోరుతున్నాము. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఈరోజు యాగంలో 6వ రోజు ఉదయం పూట ఐదచండీ పారాయణలు, శ్రీరుద్ర హవనాలు, చతుర్వేద హోమాలు, అంతేకాకుండా ఈ యొక్క సుదర్శన, భాగవత, రామాయణ మొదలగు పారాయణ హోమాలన్నీ కూడా ప్రారంభమయ్యి 6వ రోజు ఉదయం నిర్విఘ్నంగా అత్యద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సాయంత్రం కూడా ఈరోజు సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం అత్యద్భుతంగా జరగబోతుంది. అంతేకాకుండా ఈరోజు ఉదయం నక్షత్ర, నవగ్రహ, ధన్వంతరి మొదలగు విశేషమైనటువంటి సామూహిక హోమాలు కూడా భక్తులందరి చేత కూడా చేయించడం జరిగింది. సామూహిక కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈరోజు అత్యద్భుతంగా యాగశాలలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగాయి.